ఆనాడు ఉన్న విద్యార్థులు కానీ, ఆనాడు నిరుద్యోగ యువత కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఖాళీలను గుర్తించి వెంటనే దాన్ని భర్తీ చేయడానికి పూరాయించాం. ఆ ప్రధానమైన బాధ్యత అది. 22 నెలల కాలహయంలో 65,000 పైచిలుకు ఉద్యోగాలు రావటం అనేది అనేక సంవత్సరాల నుంచి వేచి చూస్తాను యువతకి మాటపై నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందులో 50,000 గత ప్రభుత్వం ఇచ్చినవే. మేము వేరే వాళ్ళకి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకుంటుంది ప్రభుత్వాన్ని మీద విమర్శలు చేస్తున్నారు కేటీఆర్ కూడా. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన మిత్రులు కానీ ఏదైనా మాట్లాడవచ్చు. చిత్తశుద్ధి ఉంటే ఎందుకు చేయలేకపోయారు? మీరు ఇచ్చిన హామీ 2 లక్షలు కదా, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు. ఈరోజు 65,000 పైచిలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు, 2 లక్షల మందికి ఉద్యోగ సంకల్పన చేయాలని జాబ్ క్యాలెండర్ ఫస్ట్ టైం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు వారు ఎందుకు చేయలేకపోయారు? ఒక నిర్దిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. జాబ్ క్యాలెండర్ మీరు మేనిఫెస్టోలో పెట్టారు, కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు కదా అధికారంలోకి వచ్చాక. మీరు ఆలోచన చేయండి కళ్యాణ్ గారు. ఈరోజు మేము రిజర్వేషన్ల ప్రక్రియను మొదలుపెట్టాం, దానికి తోడు కేటగరైజేషన్ అవుతా ఉంది. ఇవన్నిటిని కూడా క్రోడీకరించి చేయాల్సిన అవసరం ఉంది. అవును, ఓ పక్షాన కేటగరైజేషన్ చేసి కేటగరైజేషన్ అంశం పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇవ్వకుంటే పాత అంశాలతోనే ఆ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అప్పుడు మేము ప్రజలకు ఇచ్చిన మాట, మేము చేసిన చట్టాలు అన్నీ కూడా అర్థం కాకుండా ఉంటాయి. సో వీటన్నిటి విషయంలో ఒకటి తర్వాత ఒకటి చేసే క్రమంలో ఉన్నాం, ప్రజలందరికీ తెలుసు. కానీ కొంతమంది ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తూ ఉంటాయి. 20 నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నామంటే వారు చేస్తూ ఉన్నారు, చేయాల్సిన ధర్మం ఉంది అని చెప్పాల్సిన అవసరం ఉంది వారికి కూడా. కానీ ఏం చేయటం లేదు అనేది చాలా బాధాకరం. అంటే శ్రీధర్ బాబు గారు